మాతృస్ కిచెన్ కి స్వాగతం. సింగర్ సునీత గారు తయారు చేసిన స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ నేను రీక్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. శనగపిండి కమ్మదనంతో క్యాప్సికమ్ కొద్దిగా చిరుచేదుతో చాలా బాగుందండి ఈ కర్రీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను కొంచెం పెద్ద క్యాప్సికమ్స్ తీసుకోవడం వల్ల హాఫ్ కోసాను. అదే మీరు చిన్న క్యాప్సికమ్స్ అయితే పైన ముచ్చుక తీసేసి స్టఫ్ చేసేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే గింజలు ఉంచొచ్చు, లేదంటే తీసేయచ్చు. నేనైతే రిమూవ్ చేసేసాను, మా ఇంట్లో ఎవరు తినరని చెప్పి. అరకప్పు శనగపిండిలో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా కలిపి ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసి ఆ పిండి అంతా కొంచెం తడయ్యేలాగా కలుపుకోవాలి. అంతే అండి. ఈ స్టఫింగ్ అంతా తీసుకెళ్లి ఆ క్యాప్సికమ్స్ లో కొంచెం జెంటిల్ గా స్టఫ్ చేసుకోవడమే. ఇలా రెడీ అయిన క్యాప్సికమ్స్ ని ఒక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్క క్యాప్సికమ్ ని అందులో పేర్చుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి వేసేయకుండా నీట్ గా పక్కన పెట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు బాగా వేగుతాయి. క్యాప్సికమ్స్ అన్నిటికి బాగా ఈవెన్ గా హీట్ తగిలి ఒకే రకంగా కుక్ అవుతాయి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఆ మూకిట్లో అలా పోసుకుంటే అవి ఉడికేపాటికి మాడిపోకుండా ఉంటాయి. కొద్దిగా వాటర్ ఆ క్యాప్సికమ్స్ మీద కూడా చిలకరించుకోవాలి. కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వేగితే ఇవన్నీ ఒక సైడ్ వేగిపోయి ఉంటాయి. అప్పుడు వేరే సైడ్ కి తిప్పుకోవాలి. మూత పెట్టుకుని మరో 5 మినిట్స్ మగ్గించుకుంటే మన క్యాప్సికమ్ కూర రెడీ అయ్యింది. చూడండి, చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉందో. ఎంతో ఈజీగా చేసుకునే కర్రీని రసం సాంబార్లతో అదిరిపోతుంది. అసలు అలానే తినేయచ్చండి బాబు, అంత బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మరి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.